ఇక టీవీ ఛానల్స్ చాలా నీతి కౌరులు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చాలా ధర్మంగా పాలించండి, మనం ఎవరు కూడా తప్పుడు పనులు చేయకూడదు. వీళ్ళు కూడా రాసేస్తున్నారు వెంటనే ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలన్నీ కూడా. చంద్రబాబు ఇలా ఒప్పుకోద్దు కాదు. మామూలుగా స్వామీజీలు లేకపోతే మన ప్రవచనాలు చెప్పేవాళ్ళు చెప్తారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రవచనం నంబర్ ఇది. ఈ ప్రవచనం చెప్పాడు ఈయన. ట్రాఫిక్ ఆపబాకండి, అదొక ప్రవచనం కదా. నేను నా కోసం ట్రాఫిక్ నా ఆపబాకండి, నన్ను మామూలుగా జనంతో వెళ్ళనండి. మొత్తం చంద్రబాబు అసలు కదిలితే మొత్తం ట్రాఫిక్ అవుట్, అందరినీ మూసేయడమే. ప్రవచనం మాత్రం ప్రవచనం ట్రాఫిక్ ఆపబాకండి, నన్ను సామాన్యుడిగా చూడండి. అట్లాగే ఎవడు దాడులు చేయబాకండి, వైసీపీ వాళ్ళు దాడులు చేస్తా తిరిగి దాడులు చేయబాకండి, అదొక ప్రవచనం. ఇదొక ప్రవచనం. దుర్మార్గమైన పరిపాలన చేయబాకండి. మొత్తం రాష్ట్రంలో 65% మంది ప్రజలు చూసేటువంటి TV9, ఎన్టీవీ, సాక్షి 3 ఛానల్స్ మొత్తం అంతా కూడా కేబుల్ టీవీలో లేకుండా చేసినటువంటి లోకేష్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు. 3 ఛానల్స్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏ కేబుల్ ఛానల్లో మీకు రాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులో వేసింది. సరాసరి 15 మంది ఎంఎస్ఓలు ఎవరైతే మచిలీపట్నం, విజయవాడలో ఒక 4-5 ఉన్నారు, గుడివాడ, ఇట్లా ఎక్కడెక్కడైతే కడప లేకపోతే చిత్తూరు, ఇట్లా అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ కానీ 15 మంది ఎంఎస్ఓలు ఉన్నారు, భీమవరం కానీ. ఈ 15 మంది పేర్లు పెట్టి పలానా ఊరు పలానా ఎంఎస్ఓ అని పేర్లు పెట్టి ఢిల్లీ హైకోర్టులో మేము రిట్ వేయడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు వెంటనే అంతకితం ఏ నంబర్లో వచ్చేదో మా ఊళ్ళో ఉంది, 42లో TV9 వచ్చేది, 44లో సాక్షి వచ్చేది, 45లో TV5, అట్లాగే 50లో ఎన్టీవీ. అలా ఏ నంబర్లో అయితే ఏ ప్లేస్లో అయితే న్యూస్ ఛానల్ అంతకితం వచ్చేదో ఈ 3 ఛానల్స్ని అదే ప్లేస్లో మళ్ళీ మీరు టెలికాస్ట్ చేయండి అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా జడ్జిమెంట్ కనుక వీళ్ళు అమలు చేయకపోతే కనుక ప్రజల నుంచి ఖచ్చితంగా ఈ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ అథారిటీ, రెగ్యులేటరీ అథారిటీ ఉందో దానికి వ్యక్తిగతంగా ప్రజల నుంచి, మా పార్టీ కార్యకర్తల నుంచి ఫిర్యాదులు చేయించి మళ్ళీ కంటెంప్ట్ వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా లీగల్గా బ్యాటిల్ చేస్తాం, ఖచ్చితంగా మీ మెడలు వంచి తీరుతాం. ఏదైతే మీ అధికార మదంతో 65% మంది చూస్తున్నటువంటి న్యూస్ ఛానల్స్ని మీరు ఆపారో, ఆపినవన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళీ ఛానల్స్లో వచ్చేదాకా న్యాయ పోరాటం చేస్తానే ఉంటాం, వచ్చి సాధించి తీరుతామని కూడా లోకేష్ నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ